అసలు వీరభద్రుడు అంటే ఎవరు? వీరభద్రుడి జననం ఎలా జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి దక్ష ప్రజాపతి యాగం చేయాలని తలచి ముక్కోడి దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ శివుడిని మాత్రం పిలవలేదు. ఎందుకంటే తన కూతురు అయిన సతీదేవి తనకు ఇష్టం లేకుండా శివుణ్ణి వివాహమాడినందుకు. తన తండ్రి ఇంట్లో యాగం జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న సతీదేవి ఎలాగైనా వెళ్లాలని తలచి తన తండ్రి దగ్గరకు వెళ్లి, తండ్రి, శివుడు లేని యాగం అశుభం, కాబట్టి మీరు వెళ్లి అతను పిలవండి అని కోరుతుంది. దక్షుడు వినకుండా సతీదేవిని అందరి ముందు అవమానిస్తాడు. తన తండ్రి చేతుల్లో అవమానించబడిన సతీదేవి యజ్ఞంలోకి దూకుతుంది. ఈ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు రుద్రతాండవం చేస్తూ తన జటాజూటంలో నుంచి వీరభద్రుని సృష్టించి యజ్ఞాన్ని నాశనం చేయమని కోరుతాడు. వీరభద్రుడు యజ్ఞం నాశనం చేయడం మాత్రమే కాకుండా దక్షుడి అహంకారం నిలిపివేస్తాడు. ఇక్కడే వీరభద్రుడి జననం జరుగుతుంది. శివుడు శూన్యం కాదు, శివుడే శుభం. శివుడు లేని చోట అమంగళానికే చోటు. ఓం నమః శివాయ.